కర్నూలు నగరంలో ఏడాదిన్నర కాలంగా బైకులు దొంగిలిస్తూ పోలీసులను బెంబేలెత్తించిన అంతర్రాష్ట్ర బైక్ల దొంగ పోతుల జాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా రుద్రంపేటకు చెందిన జాన్ ఇంటర్ వరకు మాత్రమే చదివి ఉద్యోగం లేకుండా చోరీలకే పాల్పడ్డట్లు విచారణలో వెల్లడైంది. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్, జగదీష్ మాల్, సి క్యాంప్, రైతు బజార్ వంటి రద్దీ ప్రాంతాల్లో టార్గెట్ చేసుకున్న జాన్ పలువురి ద్విచక్ర వాహనాలను దొంగిలించి రాష్ట్రాల మధ్య విక్రయిస్తున్నాడు. మూడో పట్టణ సీఐ శేషయ్య, ఎస్ఐ ఆశాలత, డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన దర్యాప్తులో నిందితుడికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించడంతో మొత్తం 35 లక్షల రూపాయల విలువైన 42 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు నగరంలో కలకలం రేపగా సుదీర్ఘ కాలంగా బైక్ చోరీలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. క్రితం 29న మనకు కేసు రిజిస్టర్ అయింది. ఇది వచ్చి క్రైమ్ నెంబర్ 501/2025 కింద ఈ ఒకటి మోటార్ సైకిల్ పోయింది హాస్పిటల్లో జీజీఎస్ లో. మనకందరికీ తెలుసు జీజీఎస్ లో ఎక్కువగా మోటార్ సైకిల్స్ పోవడము, చిన్న చిన్న పెట్టి అఫెన్సులు జరుగుతుంటే వాటి మీద ఫోకస్ చేసి సరే అని చెప్పేసి ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారా వర్కౌట్ చేస్తే ఈ అనంతపురం, ఈ కక్కలపల్లి అంటే యాక్చువల్గా అనంతపురం రూరల్ లిమిట్స్ అవుట్స్కట్స్ లోనే ఉంటుంది, చిన్న విలేజ్ అది. ఆ ఊరికి సంబంధించిన పోతుల జాకబ్, ఇతను 39 ఇయర్స్. ఇతని మీద సమాచారంతో వర్కౌట్ చేస్తే అతను యాక్చువల్గా మన కర్నూలు టైల్స్ వెనకాల అరుంధతి నగర్ లో 9th అంటే ఇవాళ దొరికినాడు. దొరికితే అతనితో పొజిషన్ లో ప్రధానంగా మన దగ్గర పోయిన మోటార్ సైకిల్ దొరకడంతో పాటు తర్వాత అతన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇంట్రాగేట్ చేసుకుంటా పోతే కంటిన్యూగా అతని పొజిషన్ లోంచి అతని స్వాధీనం మొత్తం 42 వెహికల్స్ స్వాధీనం చేసుకోవడం అయింది. మోటార్ సైకిల్స్ అని మీరు చూస్తూనే ఉన్నారు. 42 మోటార్ సైకిల్స్ మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూస్తే హోండా షైన్ వెహికల్స్ 23 మేజర్ పోర్షన్, తర్వాత ప్యాషన్ ప్రో వెహికల్స్ 8, అట్లాగే హీరో గ్లామర్, రాయల్ ఎన్ఫీల్డ్ కూడా 2 బండ్లు ఉన్నాయి, యూనికార్న్ బండ్లు 2 బండ్లు. ఇట్లాంటి బండ్లు ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్ లో వీడు దొంగతనాలు చేసుకుంటా వచ్చినట్టుగా మనకు ప్రిలిమినరీ ఇంటరాగేషన్ లో తెలిసింది. దీంట్లో కూడా కర్నూలు 3 టౌన్ కు సంబంధించిన వెహికల్సే మొత్తం 13 వెహికల్స్ ఫస్ట్ టైం ఇతను దొరకడం కూడా పోలీసుకు. అట్లాగే కర్నూలు మీద ఫోకస్ ఇతను అనంతపురం హైవే లింక్ ఉండడంతో డైరెక్ట్ గా రావడము, మోటార్ సైకిల్ చేసుకోవడము, అట్టే వెళ్లిపోవడం ఇతని హ్యాబిట్.